హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. ముఖ్యంగా బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళ పిల్లల కోసం మనం ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు ఫైనాన్షియల్గా అనేది చూసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. హాయ్ సార్. హాయ్ అండి. సార్, చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అనేది అందరూ చేస్తూ ఉంటారు, ఏం చదివించాలి ఎలా చదివించాలి. బట్ వాళ్ళకి వచ్చే సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఆ టైంకి ఫీజు కట్టలేక అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి పేరెంట్స్కి. కొంతమంది ఫైనాన్షియల్గా కొంచెం వెల్ సెటిల్ కాబట్టి వాళ్ళు అప్పులు చేయకపోయినా ఉన్న ఇన్వెస్ట్మెంట్ని వాడేయాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ ఒక ప్రీ ప్లానింగ్ ఉండుంటే ఆ స్టడీస్కి సపరేట్గా ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఇటువంటి ప్లానింగ్ ఏమైనా ఉందా సార్? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు సార్ ఇలాంటి చైల్డ్ పేరు మీద ఇన్వెస్ట్ చేయడం ఆప్షన్స్ అనేది ఉంది. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్లో ఉంది. సో దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అంటే ఒక 0 to 18 years ఏజ్ ఉంటే వాళ్ళ పేరు మీద చేయొచ్చా, లేకపోతే జనరల్గా ఇప్పుడు ఈ కాలంలో ఏం చేస్తుంటారంటే పేరెంట్స్ వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తుంటారు, రైట్? గోల్స్ ఏం పెట్టుకోరు, ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటారు. అది రిటైర్మెంట్ కావనండి, ఎడ్యుకేషన్ కావనండి, మ్యారేజ్ కావనండి, వాడుతుంటారు, రైట్? సో ఇప్పుడు లేదు నేను స్పెసిఫిక్గా నా చైల్డ్కి ప్లాన్ చేయాలి, తన పేరు మీదే చేయాలి అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఈ చైల్డ్ ప్లాన్స్ అనేది ఉంటుంది. దీంట్లో ఏంటంటే 0 to 18 years ఓ మైనర్ పేరు మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఒక గార్డియన్, లెట్ ఇట్ బి పేరెంట్ ఆర్ సంబడి ఎల్స్, వాళ్ళు కేవైసీ చేసుకోవాలి. చేసుకుని ఎవరైతే చైల్డ్ ఉన్నారో ఆ చైల్డ్ పేరు మీద ఒక మైనర్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి, బ్యాంక్ అకౌంట్. సో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు దాని నుంచి మన గార్డియన్ విల్ బి పేయింగ్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. అంటే ఒక మంత్లీ సిప్ కానీ లంసమ్ కానీ ఏదైనా చేసేట్టు గార్డియన్ పే చేస్తుంటారు. ఎప్పటివరకు ఆ చైల్డ్ మైనర్ 18 years దాటరో అంత 18 years వరకు ఆ గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు ఆ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ ఏంటంటే సార్, ఇలాంటి ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలి, మైనర్ చైల్డ్లో పేరు మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు మనం చైల్డ్ ఏజ్ ప్రూఫ్ ఇవ్వాలి ఒకటి. రెండు, ఆ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్షిప్ విత్ ద చైల్డ్, ఆ రెండు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయొచ్చు మనం. జనరల్గా ఈ పర్టికులర్గా చైల్డ్ పేరు మీద ఎందుకు చేయడం అంటే మన ఒక ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తుంటే జనరల్గా ఫండ్స్ని డైవర్ట్ చేస్తాం. డైవర్ట్ చేసే బదులు పేరు మీద చైల్డ్ పేరు మీదే వేసేస్తే మనం తీయం కదా అనే ఒక ఉద్దేశంతో పాప పేరు మీదే వేద్దాము, వాళ్ళకే ఉంటుందని చెప్పి ఒక స్ట్రాటజీ వాడతారు ప్రతి ఒక్కరు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నార్మల్ సిప్పు వేసుకోవచ్చు, లంసమ్గా వేసుకోవచ్చు. వాళ్ళ ఏజ్ 0 to 18 years అంటే 18 years టైం ఉంటుంది కాబట్టి చిన్న అమౌంట్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. చిన్న అమౌంట్ నుంచి చేసుకుంటూ ఈ 18 years టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కూడా కనబడుతుంది మనకి. ఇది చేసుకున్నప్పుడు తర్వాత ఇలాంటి ఫండ్స్ కూడా మన మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే నార్మల్గా ఇన్వెస్ట్ చేస్తుంటారో, ఎలాగైతే ఒక ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తుంటాడో అలాంటి ఎక్స్పర్టే దీనికి కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కూడా మేనేజ్ చేస్తుంటారు. సో దీంట్లో ఏంటంటే సార్, జనరల్గా ఈ వేరియస్ అసెట్స్లో డైవర్సిఫై అవుతుంటుంది పిల్లలు. ఇప్పుడు చూసుకుంటే మార్కెట్లో ఈ చైల్డ్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్ ప్లాన్స్లో రిటర్న్స్ కూడా బాగానే వస్తున్నాయి. కొన్ని ఉన్నాయి, ఇట్స్ గివింగ్ మోర్ దాన్ 15 to 20% ఆల్సో. బట్ జనరల్గా లాంగ్ టర్మ్ ఎప్పుడు అదే ఇస్తుంది అని మనం గ్యారంటీడ్ ఏం లేదు మ్యూచువల్ ఫండ్స్లో. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పిల్లలు ఉన్నారు, నేను కట్టలేకపోతున్నాను, మా మమ్మీ కానీ లేకపోతే మా నాన్నగారు కానీ మనవడి పేరు మీద వేద్దాం అనుకున్నారు అనుకోండి, మనవరాల పేరు మీద వాళ్ళు చేయొచ్చు, వాళ్ళ ఏజ్లో వేసి చేయొచ్చు. కొంతమంది ఈరోజు కూడా మాకు కస్టమర్స్ ఫోన్ చేస్తుంటారు, సార్ మాకు మా బాబు మనవడు కోసం మనవరాల కోసం ఇన్వెస్ట్ చేయాలని మేము ఫోన్ చేస్తుంటారు, వాళ్ళ పేరు మీదే చేయాలంటారు. అలాంటప్పుడు ఇలాంటి ఆప్షన్స్ అనేది చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్ మీద వేయచ్చు, వాళ్ళ కొడుకు కూతురు పేరు మీద వేయచ్చు వాళ్ళు. సో డెడికేటెడ్గా ఉంటున్నాయి కాబట్టి
ప్రాపర్ గోల్ సెట్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. అవును. సో వాళ్ళు అంటే ఓల్డ్ అప్పుడు కాలం థింకింగ్ ఎలాగ ఉంటుంది అంటే బాబు పేరు మీద చేస్తే బాబుకే వెళ్తుంది ట్రెడిషనల్గా థింకింగ్ అలాగ ఉంటుంది. సో దానివల్ల ఇలాంటి ప్లాన్స్ అనేది వచ్చింది. ఇలాంటి ప్లాన్స్ అనేది ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇలాంటి డబ్బులు ఏదైతే కార్పస్ క్రియేట్ అవుతుందో ఎవరైతే గార్డియన్ ఉంటారో వాళ్ళు అవసరమైతే తీసుకోవచ్చు. ఆ అబ్బాయి ఎడ్యుకేషన్ కానీ లేకపోతే కొంచెం డౌన్ పేమెంట్ లోన్ హౌస్ ఏదైనా కొనుక్కోవాలనుకున్నా ఆ గార్డియన్ ఎప్పటివరకు 18 years వరకు ఏదైతే ఉంటారో అంతవరకు కావాలంటే ఫండ్ తీసుకోవచ్చు. రెగ్యులర్గా ఫండ్స్ లాగే 2 daysలో విత్డ్రాల్ అన్ని సేమ్ ఉంటుంది సార్. మీద విత్డ్రాల్ రిడీమ్షన్ అన్నీ సేమ్ T+1 అంటే థర్డ్ ఇవాళ పెడితే థర్డ్ వర్కింగ్ డేలో మీ అకౌంట్కి వచ్చేస్తుంది. అవన్నీ సేమ్ ఉంటుంది. కానీ కొన్ని చైల్డ్ ప్లాన్స్లో లాకింగ్ పీరియడ్స్ ఉంటాయి, 5 years వరకు తీయడానికి ఉండదు. సో డిపెండింగ్ ఆన్ ప్లాన్ టు ప్లాన్ అండి. సో ఇలాంటి స్పెసిఫిక్గా పేరు చైల్డ్ పేరు మీదే వేయాలి అనుకునేటప్పుడు ఇలాంటి ఫండ్స్ అనేది సెలెక్ట్ చేసుకుని వేసుకోవచ్చు అండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్స్ ఉంటాయి, మంచి రిటర్న్స్ కూడా వస్తున్నాయి. సో ఇలాంటి ప్లాన్స్లో ప్రతి ఒక్కరూ ఎవరైతే మైనర్లు ఉన్నారో అలాంటి ఒక గార్డెన్ పెట్టుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు సార్. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఇలాంటి ప్లానింగ్ అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు పిఎస్ చంద్రశేఖర్ గారితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అండ్ డెడికేటెడ్ ఫండ్స్ వల్ల మీ పిల్లల భవిష్యత్తు అనేది ఈజీగా గోల్ సెట్ చేసుకుని దాని వైపు మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు. అండ్ ఒక లంసమ్ అమౌంట్ అనేది కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడి తెలుసుకోవచ్చు. సో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.